ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రులలో నార్మల్ డెలివరీలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పథకం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రులలో సిజేరియన్లను తగ్గించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడానికి ప్రసూతి సహాయకులను నియమించాలని నిర్ణయించింది. శిక్షణ పొందిన స్టాఫ్ నర్సులను నియమించి సహజ ప్రసవాలపై అవగాహన పెంచడం ద్వారా సిజేరియన్లను రేటును తగ్గించాలని ప్రభుత్వ లక్ష్యంగా సిజేరియన్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటో చూద్దాం. గవర్నమెంట్ ఆసుపత్రులలో సిజేరియన్లను తగ్గించి సహాయ ప్రసవాలు, నార్మల్ డెలివరీ పెంచాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రులలో నార్మల్ డెలివరీలను ప్రోత్సహించేందుకు ఓ ప్రత్యేకమైన పథకం ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసూతి సేవల కోసం ప్రసూతి సహాయకులను నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసవాల సంఖ్య అధికంగా ఉండే 86 గవర్నమెంట్ ఆసుపత్రులలో ఈ ప్రసూతి సహాయకులను నియమించనున్నారు. మరోవైపు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసూతి సేవలను స్టాఫ్ నర్సులు అందిస్తున్నారు. అయితే స్టాఫ్ నర్సులకు ప్రసవాలకు సంబంధించిన పూర్తి పరిజ్ఞానం, ట్రైనింగ్ లేదనే ఉద్దేశంతో ఈ ప్రసూతి సహాయకులు ఆలోచనలు ఏపీ ప్రభుత్వం చేస్తుంది. ఇందులో భాగంగా కొంతమంది స్టాఫ్ నర్సులను ఎంపిక చేసి వారికి 18 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు. అనంతరం వారిని ప్రసూతి సహాయకులుగా నియమిస్తారు. ప్రసూతి సహాయకుల నియామకంతో సిజేరియన్, సి సెక్షన్ ప్రసవాలు తగ్గుతున్నాయని, మహిళలు సహజ ప్రతి అలవాట్ల పట్ల మొగ్గు చూపుతున్నారని ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు ఏపీలో సిజేరియన్ ప్రసవాల రేటు గత కొన్ని నెలలుగా గణనీయంగా పెరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫారసులు అంటే ఏపీలో సిజేరియన్ రేటు ఎక్కువ ఉంది. 2023 NHSR లెక్కల ప్రకారం ఏపీలో సిజేరియన్ డెలివరీల రేటు 65% పైగా ఉంది. మహిళలు సిజేరియన్ వైపు మొగ్గు చూపడానికి కూడా అనేక రకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల ఆర్థిక ప్రయోజనాలకు తోడు మంచి ముహూర్తంలో బిడ్డకు జన్మనివ్వాలని కోరికలు, మహిళల భయం, గర్భధారణ సమస్యలు, లేటుగా గర్భం ధరించడం వంటి కారణాలతో సహజ ప్రసవాల కంటే సిజేరియన్ ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో సహజ ప్రసవాలపై తగినంత అవగాహన లేకపోవడం కూడా ఇది ఒక కారణమని చెప్పుకోవచ్చు.